सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము ముముక్షువు ఆహార నియమము 21/3/93 ఉదయం 4:30 గంటలకు శ్రీ దత్తభక్తులకు శ్రీ దత్తస్వామి ప్రత్యక్షమై ముముక్షువులు సాధనలో సిద్ధిని సాధించుటకు ఆహార నియమమును నొక్కి వక్కాణించారు. ఆహారం పరిమితంగా తినాలి. ఆహారం పరిమితంగానే శక్తిగా మారుతుంది. మిగిలినది శరీరమునకు రోగము తెస్తుంది. ఇది అతిగా భుజించుట వలన ఫలితము. ఆ శక్తినే దైవారాధనకు వినియోగిస్తే ఇక శక్తి మిగలదు. కాన సంసార బంధాలకు వాక్కులో గాని భావాలలో గాని క్రియలలో గాని వినియోగపరచుటకు వీలుండదు. కాన వైరాగ్యం దానంతటదే వస్తుంది. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ప్రమాణంలో ఈ ఆహార శక్తి తయారవుతుంది. ఇది ఎలా గుర్తించుటయనగా, ఇక తాను తినలేనంతగా ఎంత తినగలరో అది పూర్ణ భోజనము. అది చేస్తే నిద్ర, మత్తు మొదలగు తమోగుణాలు వస్తాయి. ఆ పూర్ణ భోజనంలో సగం మాత్రమే తినవలయును. మిగతా సగంలో జలమును త్రాగవలయును. మిగిలిన 4వ భాగము ఖాళీగా ఉండవలెను. ఆహారము శుచిగా, సాత్వికముగా, శక్తికరముగా, మితముగా ఉండవలెను అని వచించారు.